సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు అయితే హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్టోరీ సినిమాలో చూసి తెలుసుకున్నాను. స్టోరీ సినిమా చూసుకోండి. హిట్ ట్విస్టులు సూపర్ సూపర్ చాలా గ్రేట్. డైరెక్టర్ కి మెచ్చుకోవాలి. చాలా బాగుంది. ఇంకో రాజమౌళి దొరికాడు. అన్ని కానీ బాగుంది. ఖచ్చితంగా చూడండి. సూపర్ అన్న. అసలు లో బడ్జెట్ లో చాలా ఇచ్చారు. బాగుంది చూడండి. లో బడ్జెట్ మిస్ అవ్వండి. పార్ట్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంది. ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ ఉంది. అసలు ఈ సినిమా అంటే ఇలా ఉంటుందా? రాజమౌళి నెక్స్ట్ ఇతను కూడా పెద్ద డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి తీస్తే కానీ మనకి జై శ్రీరామ్ నెక్స్ట్ ఉంది మందిర్ ఉంది కదా, అలా ఓపెన్ చేయడానికి దీనికి ఒక పెద్ద స్టోరీ చెప్తే రివ్యూ ఉంటాయి. ప్రతి సీన్ ఒక హైలైట్ అనమాట. చాలా ఉందంటే ఒక పీక్స్ ఉందన్నమాట. జై శ్రీరామ్ చాలా బాగుంది సినిమా, చూడవలసిన సినిమా. హనుమాన్ సినిమా చూసాను. ఆ సినిమా అయితే అసలుకి వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలుకి ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా. చూసా బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. హనుమాన్ 1 మ్యాన్ షో అనే చెప్పచ్చు. తేజ సజ్జా మీ నాయనమ్మకి చెప్పావు నువ్వు స్టార్ హీరో అయ్యావని, మగ్గాడు అయ్యావని. ఏంద్రా పర్ఫార్మెన్స్, ఆ ఎలివేషన్స్, అసలుకి ఫైట్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి సినిమా ఈ విధంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక దేవుడి సినిమాని తీసుకొని వచ్చి అసలుకి ఈ విధంగా వేశారు. అసలు చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామిని నేను ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, 2 కళ్ళు సరిపోలేదు బ్రో, 4 కళ్ళు కావాలనిపించింది అనమాట. జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పొచ్చు. దానికి తోడుగా రవితేజ అన్న వాయిస్ ఉందన్న, ఒక కోతితోటి వాయిస్ కామెడీ ఉంటుంది. అదైతే పీక్స్ అంటే పీక్స్ బ్రో. సినిమా ఒకటే చెప్తా ఉన్నానా, సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ విజువల్ వండర్స్ అన్న. అవతార్కి మించి ఉందన్న విజువల్ వండర్స్. నేను ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. అవతార్ కూడా దీని ముందు పనికిరాదు. ఆ గ్రాఫిక్ వర్క్ చేశారన్న, దానికి ఎవడైనా సరే సలాం అవ్వాల్సిందనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. వరలక్ష్మి, శరత్ కుమార్ కానీ, గెటప్ సీన్గా, క్యారెక్టర్ కానీ అన్ని చాలా బాగున్నాయన్న. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ ఒకటే చెప్తా ఉన్నా. పండగ ఈ రోజుతోనే స్టార్ట్ అయింది. అది హనుమాన్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుంచే మనకి సినిమా సూపర్ డూపర్ హిట్. పండుగలు అన్ని సెలబ్రేషన్ చేసుకోండి. తేజ సజ్జా నువ్వు నిలబడిపోయినావు. నీకు ఈ పునాది సినిమా. మీ నాన్నమ్మతో గర్వంగా చెప్పు, సినిమా హిట్ కొట్టాను నానమ్మా అని. చాలా అనమాట. ప్రశాంత్ వర్మ సినిమా వర్త్ అంటే వర్త్, అదే గుర్తు అనమాట. సినిమా వేరే లెవెల్లో తీసుకెళ్లాడు. బీజిఎం అయితే చాలా చాలా హైలైట్ ఉందన్న. అతడికి విజువల్కి ఏలయ్యాల్సిందే, గ్రాఫిక్స్కి గడగల్లాడిపోవాల్సిందే. ఆల్ వరల్డ్కి తీసుకొని పోయాడు బ్రో. సినిమా అయితే ఖచ్చితంగా చూడండి అన్న. ఇది మీరు హనుమాన్ భక్తులు ఎవరున్నా సరే, రామ్ భక్తులు ఎవరున్నా సరే ఈ సినిమాని చూడండి. సినిమా చూస్తున్నంత వాటికి జై శ్రీరామ్ జై హనుమాన్ అవే నినాదాలు మారుమోగాయి అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. ఏందన్నా 150 నుంచి 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకున్నా. బోరింగ్ కూడా ఏం లేదు సార్, మంచిది. సినిమా చాలా బాగుంది. సినిమా పేరు తగ్గట్టే కరెక్ట్గానే బీజం కానీ విజువల్సే కానీ బాగున్నాయి. సెంటిమెంట్, డ్రామా, యాక్షన్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ బాగుంది. పేరుకు తగ్గట్టు హనుమాన్ అంటే హనుమంతునిలాగానే కరెక్ట్ చేసిండ్రు. చాలా బాగుంది, పర్లేదు. సంక్రాంతికి అయితే బ్లాక్ బాస్టర్ జై హనుమాన్ పక్క. చాలా బాగుంది. అన్ని ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. కరెక్ట్ స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా చాలా బాగా వచ్చింది. హనుమంతుని అయితే చాలా హైలైట్ అండి. ఇక చెప్పలేదు, మాటలేదు, చెప్పడానికి వస్తలేదు. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను, చెప్పడానికి వస్తుంది. హైలైట్ అంటే హైలైట్. ఇక ఈ సినిమాకు మించింది లేదు, ఏ సినిమా లేదు. ఇక బ్లాక్ బస్టర్. ఇక సంక్రాంతికి కానీ ఇంకా ముంగట. కానీ ఈ సినిమాకు స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు. ఎందుకో స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు, ఎందుకేమో తెలియదు. కానీ హనుమంతుడు మాత్రం బంపర్ కొట్టేశాడు సార్. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. నేనైతే 2 సార్లు ఎడిట్ చేశాను. నాకు ఎమోషనల్ వచ్చేసింది, అయిపోయింది. హనుమంతుడు వచ్చేసినట్టు అయిపోయింది కదా. థియేటర్లోనే హనుమంతుడు ఉన్నట్టు. జై శ్రీరామ్. ప్రశాంత్ వెల్ డిజర్వ్డ్ హిట్ కొట్టాడు. ఐ నో ప్రశాంత్. తేజ కూడా తెలుసు నాకు. సో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ జస్ట్ కపుల్ ఆఫ్ రైటింగ్స్ నేను ఉన్నాను లాంగ్ బ్యాక్. సో నేను మా ప్రోడక్ట్ గురించి చెప్పకూడదు, బట్ అది ఎవరి కంటెంట్ వాళ్ళు సార్, అది చెప్పలేం. కానీ బట్ ప్రశాంత్ ఏదైతే నమ్మాడో హీ ట్రస్టెడ్ ఇట్. ఫస్ట్ నుంచి ట్రస్ట్ చేశాడు. థియేటర్స్ ఇష్యూ జరిగిన హీ జస్ట్ సెడ్ వన్ థింగ్, వీ హ్యావ్ అవర్ బ్యాక్ బోన్ అని చెప్పి. ఆ బ్యాక్ బోన్ హీ ప్రూవ్డ్ ఇట్. అది నేను కామెంట్ చేయలేను, బికాజ్ ఇట్స్ అవర్ ప్రోడక్ట్. మా ప్రోడక్ట్ గురించి మేము చెప్పలేము. బట్ హీ డిజర్వ్డ్ ఇట్.
వన్స్ అగైన్ కంగ్రాట్స్. నాకు చాలా బాగుంది, చాలా బాగా అదే కానీ విజయం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ట్విస్ట్ ఉంటుంది లాస్ట్కు, అది సినిమా చూసినా తెలుస్తుంది మీకు. రివ్యూ చేయను, చాలా అంటే చాలా బాగుంది. హాలీవుడ్ కన్నా చాలా బాగుందండి, చాలా అంటే చాలా పార్ట్ 2 కూడా వస్తుంది అనుకుంటా. చాలా అనుకున్నాం కదా అన్న, నిజంగా హనుమాన్ మూవీ చాలా ఇంకా వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ నిజంగా. గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ అంటే చిన్నప్పుడే చూసిన తన యాక్టింగ్ కానీ యాక్టింగ్ అయితే అమ్మ మొగుడు అనిపించడం చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న, ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ చిన్న క్యారెక్టర్ చాలా మందిని పెట్టారు. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ అసలు వరలక్ష్మి అయ్యా సూపర్ అయ్యా. అన్న చెల్లెల సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో, ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది అసలు. ఆదిపురుషుకు అమ్మ మూడు లెక్క తీసిరా అన్న సినిమా చాలా బాగుంది. మనం యాక్టింగ్ వైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అబ్బో ఇలా చెప్పుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇంత అద్భుతమైన సినిమా అయితే ఎవరు చూడరు. హనుమాన్ అంటే నిజంగా చాలా రోజుల తర్వాత హనుమాన్ దేవుని గురించి ఒక మంచి సినిమా వచ్చింది భయ్యా, చాలా బాగుంది. అంటే ఎవరు ఊహించారు ఇంత బాగుంటుంది ఆ సినిమా అనేది. చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. కానీ మెయిన్ నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో పర్ఫార్మెన్స్ అన్న సూపర్గా అసలు నిజంగా. అలాగే హీరోయిన్ ఆ సపోర్టింగ్ రోల్ కానీ చాలా బాగుంది. విలన్ కానీ మనోడు ఎంత చేసినా కూడా వెన్నెల కిషోర్ అయితే అదే అన్న. ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా, నిజంగా నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న. బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అంటే నిజంగా 100% హనుమాన్ అన్న. అసలు ఏం విజువల్స్ అన్న, అసలు విఎఫ్ఎక్స్ వర్క్, అది విఎఫ్ఎక్స్ లేకపోతే రియల్ అన్నది కూడా తెలియట్లేదు, అంత బాగా చేశారన్న. మొన్న ఆదిపురుషు వచ్చింది, అందులో మనం చూసాం విఎఫ్ఎక్స్ ఏదో చిన్నపిల్లల బొమ్మల్లా ఉంది. ఈ సినిమా చూస్తుంటే ఇలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నారా బాబు అనిపించింది. కానీ అసలు విజువల్స్ నిజంగా అన్న అల్టిమేట్. విఎఫ్ఎక్స్ వర్క్ అని ఎక్కడ కూడా తెలియలేదు. సూపర్ అంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా అంటే ఖచ్చితంగా హనుమాన్ అన్న. అసలు ఏం ఫైట్స్, ఏం స్టోరీ అయితే ఎక్కడ ల్యాగ్ అని కానీ లేదంటే బోర్ అని కానీ ఏం లేదు. త్రూ అవుట్ ఇరగదీస్తున్నాడు సినిమా. పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో. పార్ట్ 2 లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇచ్చారు. అసలు నిజంగా 2025 ఎప్పుడు వస్తుందా, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా, వచ్చే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 2లో ఆంజనేయ స్వామి ఎంట్రీ అయితే మాత్రం డెఫినెట్గా ఉంది. ఇరగదీసింది సూపర్ ఉంది సినిమా ఇది. సత్య యాక్టింగ్ అయితే మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ లాగా లేదు, ప్రభాస్ తర్వాత ప్రభాస్ లాగా అనిపించాడు అన్న. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే మామూలుగా కాదన్న, నిజంగా అమ్మ ఏం సినిమా అన్న, వేరే లెవెల్ ఉంది సినిమా. ఈ సంక్రాంతి పక్కా ఇట్టు కొట్టేసింది అన్న సినిమా అయితే. ఇంకోటి చెప్తున్నా అన్న, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అన్న, నువ్వు గ్రేట్ అన్న. అంటే ప్రశాంత్ వర్మ కాదు, మన టాలీవుడ్కి ఇంకో ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు అన్న. అంత మంచిగా ఉంది సినిమా కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ తీసే విధానం కానీ, ఆ స్టోరీ కానీ. నిజంగా చెప్తున్నా కదా, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ప్యాడ్ మ్యాన్ ఆఖరికి ఏ మ్యాన్ కూడా పనికిరారన్న మన హనుమాన్ ముందు. జై శ్రీరామ్. నిజంగా థియేటర్లో కూర్చున్నంతసేపు గూస్ బంప్స్ మామూలుగా లేవు. ఇంకోటి హీరో తేజ అన్న, అమ్మ ఏం యాక్టింగ్ చేసినావు అన్న, ఇరుగా తీసేసినావు. అంటే తేజ అన్న చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కదా, ఆ టీవీలో చూడడం కాదు థియేటర్లో చూడండి. నిజంగా మీరు అందరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు తేజ అన్నకి. అంత బాగా యాక్ట్ చేసిండు. ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ మామూలుగా లేవు, వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. హనుమాన్ అనే సినిమా అందరు చిన్న సినిమా అంటున్నారు. ఏదిరా చిన్న సినిమా, ఇది ఒక మంచి సినిమా, పెద్ద సినిమా. ఇంకోటి ఈ సినిమాలో మన హీరో తేజ అన్ననే కాదు, తేజ అన్న, రవితేజ, నాగార్జున, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, రవితేజ, అల్లు అర్జున్, ఆఖరికి అందరు హీరోలు ఉన్నారు. ఇది ఒక పెద్ద సినిమా, మీరు అందరు చూడండి. పక్క మీ అందరికి నచ్చే సినిమా. ఈ సంక్రాంతి పక్క సూపర్ హిట్ సినిమా అన్న. ఇంకోటి ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళి కానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి. మీ అందరి పక్క నచ్చే సినిమా అన్న. జై హనుమాన్. థ్యాంక్ యూ అన్న. అందరు విఎఫ్ఎక్స్లు ఉన్నాయన్న ఈ సినిమాలో, అన్నిటికీ మించుంది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది విఎఫ్ఎక్స్ అన్న. అసలు మామూలు విఎఫ్ఎక్స్ కాదు, వేరే లెవెల్ తీసిండు. మీరు చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న. సూపర్. మన హిందూయిజం. జై శ్రీరామ్. సూపర్, నెక్స్ట్ లెవెల్. గ్రాఫిక్స్ సూపర్ ఉంది సినిమా. మన హిందూయిజం కానీ 22కి సినిమా రిలీజ్ అయితే ఇంకా సూపర్ హిట్ ఉంటుండే. జై శ్రీరామ్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. డైరెక్షన్ కానీ, హీరో కానీ మొత్తం అందరు చాలా బాగా చేశారు. రవి అది నిజంగా మాకు ఒక సర్ప్రైజ్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాం మూవీ మొత్తం. అసలు ఒక్క దగ్గర ల్యాగ్ ఉంది అనేది ఏం లేదు. హీరో దగ్గర నుంచి అందరు కూడా సాంగ్స్ లేకుండా సినిమాని తీసుకెళ్ళాడంటే గ్రేట్ నిజంగా డైరెక్టర్. సినిమా లేదు ప్రభాస్ కాదు, ఈ హీరోయే చేయాలి ఇది. ఒకప్పుడు గంగోత్రి సినిమా ఆయనకి ఎట్లనో, తర్వాత నితిన్ గారిది ఒక సినిమా వచ్చింది శ్రీ ఆంజనేయం సినిమా, అది ఎలానో ఈ సినిమాకి ఈ హీరోయే కరెక్ట్. జై హనుమాన్ అని ఇంకోటి నెక్స్ట్ 2 వస్తుంది, దానికి లేదు ఈ హీరో కరెక్ట్. అది ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ అనుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ నుంచి అదే అనిపించింది.
అన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు నిజంగా చిన్న సంక్రాంతికి కావాల్సిన సినిమా ఇది. ఫుల్ మీల్స్ సంక్రాంతికి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి చూడండి మూవీ, అసలు చాలా బాగుంటుంది మూవీ. అసలు థియేటర్ మొత్తం శ్రీరామనామం తోటి మోగిపోద్ది. లాస్ట్లో విఎఫ్ఎక్స్ చూపెడతాడండి. అసలు సినిమా 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 అనుకుంటూ వచ్చే వాళ్ళకి జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తారు రివర్స్లో. అసలు సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుందో 2025లో అని చెప్పారు. అది అసలు ఇంకా వెయిటింగ్. అసలు మాటలు లేవు మూవీలో అసలు విఎఫ్ఎక్స్కి. ఏ మూవీ అంటే ఆ మూవీకి విఎఫ్ఎక్స్ ఇది చాలా వేరే లెవెల్ విఎఫ్ఎక్స్. ఇది మూవీ మాత్రం చాలా సూపర్గా ఉంది. లాగ్ అసలు ఎక్కడా లాగ్ లేదు. మూవీ 2.5 hours మీకు పిన్ పాయింట్ మీరు ఎట్లా కూర్చుంటారో అలానే కూర్చుంటారు మీరు. సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. శ్రీరామునికి లక్ష్మణుడు ఎలాగో ఇక్కడ హీరోకి సిస్టర్ అలాగా చాలా చాలా ఇమోషన్స్ చాలా బ్యాలెన్స్గా తీశారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎలా ఉండబోతుందో ఒక జస్ట్ అలా హింట్ ఇచ్చి వదిలేశాడు. ఆ హింట్ తోటే ప్రజలందరూ పిచ్చోళ్ళు అయిపోవాలి. జై శ్రీరామ్. సంక్రాంతి విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అంటే మిగతా 3 సినిమాలు చూసిన తర్వాతనే చెప్పాలి. ఈ మూవీ మాత్రం టాప్ 2లో మాత్రం ఈ మూవీ కంపల్సరీ ఉంటుంది. టాప్ 1లో మిగతా 3 మూవీస్ చూసిన తర్వాతే చెప్పాలి. 100% పెంచే ఛాన్సెస్ ఉన్నది. ఏదైనా ఒక్క సినిమా మిస్ అయినా ఈ మూవీ మాత్రం మొత్తం థియేటర్స్ని అన్ని థియేటర్స్ని గుంజుకునే అవకాశం మాత్రం చాలా ఉంది. హిందీలో వాయిస్ ఓవర్ ఇక ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆ వాయిస్ ఓవర్ మాత్రం కరెక్ట్గా ఉంటే హిందీలో కూడా సూపర్ హిట్ మూవీ అయిపోతుంది. ఇది చాలా ఉన్నాయి గూస్ బంప్ సీన్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా చాలా గూస్ బంప్స్ ఉంటుంది. బాస్ అన్న హనుమాన్, స్పైడర్ మ్యాన్ లేదు, బ్యాట్ మ్యాన్ లేదు, ఓన్లీ హనుమాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న. ఒర్రి 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 థియేటర్లా గొంతు పోయిందన్న. అన్న ఒకడే చూపిస్తాడు ఇగో అన్న హనుమాన్ అంతే అన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నారు. లాస్ట్ 10 నిమిషాలన్న గూస్ బంప్స్ వచ్చేసినాయి అన్న. కొంచెం మైక్ కింద పెట్టన్న ముక్కలో పోతుంది. గూస్ బంప్స్ వచ్చేసినాయి అన్న. తేజ అన్న ఇచ్చి పడేసిర్రు. గిడొచ్చిన క్యారెక్టర్ అయితే తోపున్నది. ప్రశాంత్ వర్మ అన్న ఇప్పుడు అర్థమైపోయి అన్న ఏం లేదు, ఖాళీ ఇచ్చి పడేసారు అంతే. ఒకటే మాట చెప్తున్నా, 1 more అన్న పార్ట్ 2 తొందర రిలీజ్ చేయరు అన్న ప్లీజ్. రైతే సార్ వాయిస్ సూపర్ ఉన్నది. అన్న పార్ట్ 2 కోసం ఈగలు వెయిట్ చేస్తున్నా. 2025 చాలా రోల్ అవుతుంది. మళ్ళీ ఈ సినిమా చిన్నపిల్లల కాంచెలు చూడొచ్చు అన్న. నేను ఒక్కటే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, బ్యాట్మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏం లేవు, ఓన్లీ హనుమాన్. జై శ్రీరామ్. నా ఇప్పుడే హనుమాన్ చూసి వస్తున్నా. కాదు హనుమాన్ కాదు, ఇది హనుమాన్ మన ఇండియన్ సూపర్ హీరో సినిమా, మన ఇండియన్ మైథలాజికల్ హీరో. మనం చిన్నప్పటి నుంచి ఎవరి కథలైతే వింటూ పెరిగామో, వాళ్ళని కొలుస్తూ పెరిగామో, ఆయన నుండి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది. ప్రశాంత్ వర్మ గారు చూపిస్తానన్నారు, చూపించారు, గట్టిగా కొట్టారు కూడా సార్. మా గుండెల మీద కొట్టారు సార్ గట్టిగా. హ్యాట్స్ ఆఫ్. అసలు ప్రశాంత్ వర్మ గారి గట్టికి హ్యాట్స్ ఆఫ్. రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. తేజ సజ్జ గారి టాలెంట్, యాక్టింగ్ టాలెంట్. ఆయన అసలు ఆ స్క్రిప్ట్ ఎలా అనుకొని ఎలా తీశారో, మూవీ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. ఇది బాగాలేదు అని ఆలోచించినా కూడా నాకు బాగాలేదని చెప్పడానికి ఏం లేవు. పాటలు ఉన్నాయి, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, మంచి డివోషనల్ కంటెంట్ ఉంది, మోటివేషనల్ కంటెంట్ ఉంది. మోరోవర్ మనం మార్వెల్ అవెంజర్స్కి వెళ్ళిపోతాం, డీసీ బ్యాట్మ్యాన్కి వెళ్ళిపోతాం. వచ్చిందయ్యా మన దగ్గర కూడా సూపర్ హీరో సినిమా వచ్చింది, హనుమాన్. ఇక ముందు కూడా రాబోతున్నాయి. దీనికి ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో ఆయన ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో వేరే లెవెల్. అంతే సంక్రాంతికి ఖచ్చితంగా హనుమంతుడితో శుభారంభమైంది. అలానే ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో, ఉన్న లిమిటెడ్ స్క్రీన్స్తో ఆయన మంచి టాక్ మీద ముందుకెళ్దాం అనుకున్నారు. సార్ వచ్చింది సార్, ప్రశాంత్ వర్మ గారు మంచి టాక్ వచ్చింది. మూవీ మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా దీనికి స్క్రీన్లు పెరిగి తీరుతాయి. అలానే ఈ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చే సినిమా నుండి బడ్జెట్ కూడా పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇది గట్టిగా నమ్ముతున్నాను నేనైతే. ఓవరాల్గా నేను అసలు 5కి 5 ఇచ్చేస్తాను. 5కి 5 ఎందుకంటే అంత లిమిటెడ్ బడ్జెట్లో ఇంత మంచి కంటెంట్. ఎందుకంటే 500-600 కోట్లు పెట్టిపోయిన సినిమాలు కూడా చూసాం మనం. కానీ
అతి తక్కువ బడ్జెట్లో 50 కోట్ల బడ్జెట్తో లెస్ దాన్ 50 crores, నాకు తెలిసి లెస్ దాన్ 50 crores బడ్జెట్తో ఇంత మంచి కంటెంట్, అంత మంచి విజువల్ సార్. ప్రొవైడెడ్ బడ్జెట్ ఈయన కూడా రాజమౌళి లాంటి డైరెక్టర్ అవుతారు సార్, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ సత్తా ఉంది మాకు, సినిమాలో ఆ సత్తా కనిపించింది, మాకు సినిమా నచ్చింది. మేము మళ్ళీ వెళ్తాం. అందరూ కూడా ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. ప్రతి పార్ట్ ఎంజాయ్ చేస్తాం మూవీలో, ఎస్పెషల్లీ రవితేజ గారి వాయిస్ ఓవర్ని కూడా ఎంజాయ్ చేస్తాము. ప్రతి వాళ్ళ యాక్టింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ కానీ, సముద్రకని గారు కానీ, ఎవ్రీబడి హాస్ డన్ సో వెల్. అసలు యాక్టింగ్ టాలెంట్, డైరెక్షన్, డిఓపి, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అన్నీ కలిపి, అందరూ కలిపి విశ్వరూపం చూపించారు సినిమాతో. అలా ఉంది. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి అన్న. ఇచ్చిన బడ్జెట్లో వచ్చిన విఎఫ్ఎక్స్ మేము చాలా హ్యాపీ ఉన్నాం. ఎందుకంటే మాకు కంటెంట్ ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్ కొంచెం తగ్గినా పర్వాలేదు. ఎందుకంటే మాకు బడ్జెట్ తెలుసు, ఆయన ఎంత టైంలో తీశారో సినిమా అది కూడా తెలుసు. సో ఆ బడ్జెట్కి వచ్చిన కంటెంట్కి సినిమా మాత్రం వేరే లెవెల్. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఫ్యామిలీతో కూడా, చాలా బాగుంది. రాజమౌళి గారికి విఎఫ్ఎక్స్లో కాంపిటీషన్ వచ్చారని అంటున్నారు. అసలు అట్లాంటి ఏది కంపేర్ చేయొద్దు. మొత్తం కూడా హిందువులకు ఒక గిఫ్ట్ ఇది 2024. అటు అయోధ్యలో రామాలయము, ఇటు ఆ ప్రేరణ మరవక ముందే ఇట్లా సినిమాలలో ఇలా ఆంజనేయం గురించి చూపించడం అనేది చాలా బాగుంది. అసలు మర్చిపోలేరు అనుకో 2024. అదేంటో పార్ట్ 2 అనేది తెలియదు, నేను సినిమాలకు దూరంగానే ఇవాళ మా అన్న వాళ్ళు వచ్చిన బాగుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ చాలా బాగుంది మూవీ. నెక్స్ట్ పార్ట్ వచ్చి 2025లో. ఈ మూవీలో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. తేజ, గెటప్ శ్రీను అలాంగ్ విత్ సముద్రకని, హీరోయిన్ చాలా బాగా చేశారు. మూవీ సూపర్ అసలు సూపర్. సంక్రాంతి ఇండియన్ సూపర్ హీరో సంక్రాంతి హనుమాన్ మూవీతో స్టార్ట్ అయ్యి అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అసలు అదిరిపోయింది. మెయిన్గా మ్యూజిక్, బీజిఎం నెక్స్ట్ లెవెల్. కొత్త వాళ్ళే కానీ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. లాస్ట్ 20 minutes చాలా బాగుంది. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ మూవీ ఫ్రమ్ ప్రశాంత్ వర్మ. థ్యాంక్ యూ బ్రో. సినిమా సంక్రాంతికి హనుమాన్ సినిమా పండక్కి ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ సినిమా. ఇంకా పండక్కి ఇంకా తిరుగులేదు, ఇండస్ట్రీకి తిరుగులేదు చెప్పాలంటే. సో హనుమాన్ సినిమా గురించి మాట్లాడాలంటే కనుక దీని మీద చాలా హైప్ ఉంది. సో చాలా రూమర్స్ జరిగినాయి, థియేటర్స్ దొరకలేదు, ఈ దొరకలేదని. సో దేవుడి సినిమాకి ఎందుకు దొరకవండి? దేవుడి సినిమాని రప్పించుకుంటాడు. సినిమా స్టోరీ బాగుంది, అలాగే కెమెరా వర్క్ బాగుంది, హీరో ఇంట్రడక్షన్ సీన్లు కానీ, ఆ ఎలివేషన్ షాట్లు కానీ థియేటర్లో అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్క తమ్ముడు సెంటిమెంట్ అయితే మాత్రం పీక్స్ అండి నిజంగా సినిమాకి. అసలు ఈ డైరెక్టరు రాజమౌళి గారిని బీట్ చేస్తాడు విఎఫ్ఎక్స్లో చెప్పాలి అంటే కనుక. అసలు చాలా అసలు ఇది గ్రాఫిక్స్ అనేది ఎవ్వరికి విఎఫ్ఎక్స్ తెలియకుండా అసలు అనుమానం వచ్చిందనమాట. ఆ కొండల్లో ఒక ఆంజనేయ స్వామి ఉంటారు, ఆ 2-3 నిమిషాలు ఒకటే ట్రాక్ కెమెరా వెళ్తున్నప్పుడు ఆ వేరే ప్రపంచం కనబడింది నిజంగా చెప్పాలంటే. అది గ్రాఫిక్కే కానీ అది నిజంగా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది కొన్ని షాట్లు. అలాగే హీరో యాక్టింగ్ మంచి భవిష్యత్తు ఉందండి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు మళ్ళీ 2వ సినిమా 3వ సినిమా అంటే అన్ని కొన్ని సినిమాలు చేసినా కూడా హీరోగా ఇది 2వ సినిమా. కానీ మంచి ఫ్యూచర్ ఉందండి, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఫైట్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. ఇందులో మా మాస్ మహారాజా రవితేజ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఉండడు, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన స్క్రీన్లో ఉండడు, ఎందుకు ఈ మాట అన్నది మీకు అర్థమవుతుంది. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమాని ఎవరు ఆపగలరండి? ఎవడైనా సినిమా బాగాలేదంటే ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది కదా, తోలు తీస్తా, తాట తీస్తా. మిగతా సినిమాలకి దీనికి అసలు సంబంధం లేదండి. అన్ని సినిమాలు వేరే ప్యాటర్న్ వస్తున్నాయి. సో ఇది దేవుడి సినిమా కాబట్టి దీని స్టోరీ వేరు, దీని లైన్ వేరు, దీని కథ వేరు. సో కెమెరామ్యాన్కి అయితే మాత్రం హ్యాట్సప్ చెప్పాలండి నిజంగా. మంచి అవుట్పుట్ అండి. ఆయన విజువల్స్గా ఏ కెమెరాలు వాడాడో తెలియదు కానీ సో మంచి కెమెరాలు వాడాడు. సో పండక్కి హిట్ కొట్టాడు మా తేజ. థ్యాంక్ యూ అండి అన్న. సినిమా అయితే చాలా ఎక్సలెంట్ ఉంది అన్న. విజువల్ అంతా గ్రాఫిక్స్ ఆదిపోవచ్చు. వాడేవాడు ఓం రాత్ గారు తీసి ఎంత ఆగుడు లేపిండు. ఇదే సినిమా ప్రభాస్ కొడింటే ఎక్కడికి వెళ్ళిపోతే షేకు థియేటర్లు ఇస్తలేదు అంటుండగా అప్పుడు ఆటోమేటిక్గా దిల్ రాజు గారు కాదు ఎవరైనా ఇస్తుండే. సినిమా మాత్రము స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అసలు రైటింగ్ కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విజువల్ ఇంట్రెస్ట్ అయిందన్న నిజంగా. అంటే చాలా గ్రాఫిక్స్ అయితే అంత ప్రతిదీ డీటెయిల్గా ఉంది. తేజస్ అయితే చిన్న ఏజ్ అయినా సరే మంచి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నిజంగా. వరలక్ష్మి శరత్ కుమార్ అసలుకి నిజంగా అంటే యాక్షన్ చేసుకోండి అయితే
ఏడుపు వస్తుంది అలా, ఏడ్చుకుంటా ప్రతి ఒక్కడు కట్ట నీరుతో వస్తాడు అలా, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. వర్త్ వర్మ వర్త్. జైలర్ సినిమాలో ఏదో వర్త్ వర్మ వర్త్ అంటే, ఈడ మాత్రం థియేటర్లో వచ్చి టికెట్ మాత్రం వర్త్ వర్మ వర్త్ అనేది అయితే చేసినారు. సినిమా అయితే అన్న విఎఫ్ఎక్స్ గురించి ఏందని అట్లా మాట్లాడతాం. విఎఫ్ఎక్స్ బాగుండే. రవితేజ గారు డబ్బింగ్ చెప్పిన సీన్స్ అయితే వామ ఏమన్నా కామెడీ. వెన్నెల కిషోరు వీళ్ళంతా క్యారెక్టర్లు అదే అబ్బా గెటప్ సీను ఉంటుంది. అబ్బాబ్బా నిజంగా ఇంకోటన్నా అసలు మర్చిపోయినా, బాలయ్య బాబు ట్రైన్ ఆపే సీన్ ఉంటుంది అన్న. అబ్బాబ్బాబ్బాబ్బా ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసేది. ఇవి అప్పుడు అతడు మహేష్ బాబు అన్ని సీన్లు ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. నిజంగా అంటే సినిమా వర్త్ వర్మ వర్త్ అంటే అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసేది అయితే థియేటర్లు అయితే పెరిగిపోతాయి. ఈ రోజు నుంచి దిల్ రాజు గారు మన దాకా అంటే ఇయ్యనన్నారు. ఈ రోజు నుంచి అయితే థియేటర్లు ఇస్తారు. సినిమా అయితే అనుమానం అయితే బాగుంది. పార్ట్ 2 కూడా 2025 అయితే హిట్ అయితే ఆ ఓం రావుత్ నాయులని నమ్మే బదులు వర్మ గారిని నమ్మి ఈ సినిమా ఇస్తే బాగుంటుంది. నేను అదే చెప్తున్నా. జై శ్రీరామ్. బ్రో ఇదేంది ప్రమోట్ చేయాలన్నారు. బయట మాటలు ఎవరెందుకు చేయాలని చెప్పేసి అన్నారు. మీడియా ప్రమోట్ చేయాలని చెప్పేసి అన్నారు. మీడియా కోసము ఓపెన్ చేస్తారు 2 నిమిషాలు. ప్రమోట్ చేయాలి అన్నారు. మీడియా ప్రమోట్ చేయాలన్నారు. మీడియా ఉన్నాడు లోపల సినిమా సూపర్. అయిపోతే తేజనా పాడేస్తారు అయిపోయాం. అన్న కంగార్స్ తేజనా కంగార్స్ తేజనా ఇచ్చి పడేసావు. ఒక్క సినిమాతో ఎక్కడికి
చాలా బాగుందన్న సినిమా అయితే మాత్రం. లిటరలీ సంక్రాంతిది బోని అయితే ఇలా ఉండాలి అన్నట్టు కరెక్ట్ బోనితో ఓపెన్ సంక్రాంతికి. అండ్ సినిమా గురించి పొగడే ముందు నేను ప్రశాంత్ వర్మని ఎంత పొగినా తక్కువ అనిపించింది. ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ని సూపర్ హీరో కాన్సెప్ట్తో యాడ్ చేసి ఎటువంటి అంటే ఇది కల్పిత కథ అని తెలుసు మనకి, పురాణాల్లో జరిగిన కథ కాదు, కల్పిత కథ అయినా సరే జనాల్ని ఒక డెవోషనల్గా అటాచ్ చేశారు చూడండి ఆడియన్స్ని. అదో దాని ప్రశాంత్ వర్మని మెచ్చుకోవచ్చు దానికి. అండ్ స్క్రీన్ ప్లే కానీ, టేకింగ్ కానీ, కెమెరా యాంగిల్స్ వాడుకోవడం కానీ, మన ట్రైలర్లో చూసినప్పుడు కెమెరా యాంగిల్ ట్రావెలింగ్ మూమెంట్ కానీ చాలా అంటే మనకి మన లార్జ్ స్క్రీన్లో చూసినప్పుడు మాత్రం లిటరలీ చాలా అంటే చాలా ఇచ్చింది. అండ్ పెర్ఫార్మెన్స్ వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే తేజ్ సజ్జా పెర్ఫార్మెన్స్ కానీ, విలన్ పెర్ఫార్మెన్స్ కానీ, గెటప్ శ్రీను గారు కానీ, ఎవ్రీథింగ్ అందరు చాలా బాగా, వెన్నెల కిషోర్ కానీ అందరు చాలా వెల్ అండ్ గుడ్. వాళ్ళకి ఎంత చెయ్యాలో ఎలా చేయాలో కరెక్ట్గా చేశారన్న, ఎటువంటి తప్పులు లేకుండా. అక్క తమ్ముల కాంబినేషన్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యింది. అండ్ కొన్ని మనకి చాలా అంటే చాలా ట్రోల్స్లో వచ్చిన వాళ్ళు చాలామంది కూడా వాడారు. అండ్ ఇంకా మనకి రాకేష్ మాస్టర్ ఇందులో ఉంటారు. బట్ నిజంగా ప్రశాంత్ వర్మ ఒకటి అన్నారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి చాలా ఛాన్సెస్ వస్తాయని. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా దేవుడు పిలిచాడని జరగదు. నిజంగా ఆయన ఉంటే ఆయనకి ఛాన్సెస్ వచ్చాయి. ఒక మంచి కామెడియన్ క్యారెక్టర్ చేశారు. ఆయన కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే క్యారెక్టర్ అని అనిపించింది. అది ఇంకా ఆయన ఏం చేయలేము, అది మనం ఏం చేయలేం. అండ్ లిటరల్ ఇంటర్వెల్ దగ్గర సీన్ బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ బీజిఎం ఏదైతే ఉంటుందో మనకి హనుమాన్ చాలీసా వినిపిస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ చాలీసా చదివేస్తాం. మనకి ఎంత వస్తే అంత అలా మన చెవుల దగ్గర వినిపించేది అలా చెప్పేస్తూ ఉంటాం. అంత హై ఇస్తుంది అనమాట. చెప్తా ప్రతి సినిమాలో ఎంత పెద్ద స్టార్కైనా ఎంత ఎలివేషన్ ఇచ్చినా హనుమంతుడికి ఈ సినిమాలు ఇచ్చిన ఎలివేషన్ ముందు మాత్రం ఎందుకు పనికిరాదన్న చెప్తున్నా కదా. అంత గట్టిగా ఇచ్చారు హనుమంతుడికి ఎలివేషన్ అయితే మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ ఇప్పటిదాకా వచ్చిన సినిమాటిక్ యూనివర్స్లో ఒక ఎత్తు అయితే ప్రశాంత్ సినిమా సినిమాటిక్ యూనివర్స్ మాత్రం ఇంకో ఎత్తు అన్న. ఇంకా చాలామంది ప్రశాంత్ వర్మ అనే తేజ్ సజ్జా గారిని క్వశ్చన్లు అడిగారు, మీకు స్థాయికి తగ్గ పెద్ద సినిమానా ఇది అని. ప్రశాంత్ వర్మ అని మీరు సైక్లాస్కి వెళ్తున్నప్పుడు కారు వస్తే పక్కా జరిగిపోవాలి కదా, మీరు ఎందుకున్నారని అడిగారు. వాళ్ళు జరగరు, వాళ్ళు తగ్గరు. ఎందుకంటే కంటెంట్ అలా ఉంది కాబట్టి. కంటెంట్ నమ్ముకున్నోడికి ఎప్పుడు కష్టం ఉండదన్న చెప్తున్నా కదా. సినిమా చాలా చాలా బాగుంది. అన్న చెప్పిన దాంట్లో 100కి 200% సినిమా అదర్హో అన్నట్టుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సినిమా. మనము యానిమల్ మూవీ చూసినాం కదా, ఆ మూవీ వల్గర్గా అట్లా ఉన్నా ఇది వితౌట్ వల్గర్ పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూసేటట్టు పర్ఫెక్ట్గా ఉంది సినిమా. క్లైమాక్స్ సినిమాని ఒక రేంజ్లో లేపింది భయ్య. వితౌట్ క్లైమాక్స్ సినిమా అంతా వెళ్ళకుంటుండే. నార్మల్గా అన్ని సినిమాలలో గ్లూస్ బాంబ్స్ ఎట్లా వస్తాయి అట్లనే ఎండింగ్ వరకు అట్లనే ఉంది. ఈయనకు సూపర్ పవర్స్ వస్తాయి, ఆయనకు సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత 2-3 విలన్స్ కొడతారు అంతే అన్నట్టు అనుకున్నా. లాస్ట్లో క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హనుమంతుడు వచ్చాడు చూడండి, అదొక్క సీన్ చాలండి సినిమాకి ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఈ సినిమాకి మెయిన్ ఈ సినిమా హనుమంతుడు ఎవరో చెప్పాలా, ప్రశాంత్ వర్మ. ఆయన మన కోసము తెలుగు ప్రేక్షకుల కోసం ఒక హనుమంతుని లాగా భూమి మీద పుట్టిననిపించింది. ఈ సినిమా ఆ రేంజ్లో ఉంది భయ్య. ఇది సినిమా అని కాదు, ఈసారి అయోధ్య 22కి ఓపెన్ అవుతుంది కదా, ఈ అయోధ్యకి హనుమంతుడు వచ్చి చేస్తున్నట్టుంది చూడండి. ఈ సినిమా 2025లో పార్ట్ 2 వస్తుంది అంటారు. నాకు ఎందుకో డౌటే, 26లో రావచ్చు మూవీ. కానీ ఆ పార్ట్ 2లో మాత్రం వేరే లెవెల్లో చూస్తుంది. ఈ దానికి మనం 4 times బెటర్గా పార్ట్ 2లో వెయిట్ చేస్తాం. ఎందుకంటే క్లైమాక్స్ ఒక్కటి చూసి చెప్తున్నా భయ్య, ప్రతి ఒక్క పిల్లగాడు ఒక శ్రీ ఆంజనేయ స్వామి అవుతాడు ఈ మూవీ చూస్తే. ఎందుకంటే నరాలకేంచి న్యాయంగా ధర్మంగా ఏ మనిషి ఉన్నా సరే కష్టాలు ఉంటే హనుమంతుడు మన పక్కకే ఉంటాడు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఈ సంక్రాంతికి ఎంత పెద్ద సినిమా అని. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, కానీ మహేష్ బాబు అన్న నేను రాజమౌళి గారి మూవీ వస్తుంది కదా, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ గుంటూరు కారం అయితే నాకు డౌటే, ఎందుకంటే ఆ లెవెల్ ఉంది ఈ మూవీ. వితౌట్ రాజమౌళి ఈ సినిమాని దాటాలంటే రాజమౌళి రావాలి మళ్ళీ. కానీ ప్రశాంత్ వర్మ అక్కడ మనం ప్రశాంత్ నీల్ని చూసినాం మొన్న సెలార్లో, ఆ సెలార్ని మించింది ఆ క్లైమాక్స్ ఒక్కటి అంత హైలైట్ ఉంది. ఎవ్వరు ఏం టెన్షన్ పడకండి, హనుమంతుడు మనతో పాటు ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.
సంక్రాంతి ఇటు కొట్టేశారు మేడం మొత్తానికి. కంగ్రాట్స్ మా యూఎస్కి ఏమని చెప్పండి. మా యూఎస్కి నేనే అన్న నేను ఇప్పుడే హనుమాన్ సినిమా చూసిన అన్న. సినిమా చూసిన నాకు అర్థమైంది సినిమా అయితే మస్తు ఉందన్న. చాలా రోజులతో ఒక బ్లాక్ బస్టర్ మూవీ. తేజ సజ్జా గారు అంటే చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా అనుకోండి, చిన్న సినిమా కాదన్న, చాలా పెద్ద సినిమా అన్న. అసలు నాకైతే ప్రశాంత్ వర్మ గారు మీకు దండం పెట్టాలనిపించింది. ఎందుకంటే ఒక హనుమాన్ భక్తుడిగా హనుమాన్ సినిమా చూసిన అన్న అసలు క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ అన్న. ఇలాంటి స్టోరీ ఎప్పుడు తీయాలని ఆది పురుషు సల్లారు ఇవన్నీ వేస్ట్ అన్న సినిమాకి. ఎందుకంటే చాలా మంచి మూవీ బ్రో. ఏడా బోర్ కూడా అసలు సినిమా ఇంత తొందరగా అయిపోయింది. ఆ తొందరగా అయిపోయిందని బాగా అనిపిస్తుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు బ్రో. సెకండ్ హాఫ్ తొందరగా అసలు ఎలా బోర్ కూడా బ్రా అంటే ఆ సీన్లల్లో ఆ ప్రాంతంలో లీనం అయిపోతాను. హనుమాన్ గురించి ఆ హనుమాన్ చాలీసా వస్తుందన్న క్లైమాక్స్కి మాత్రం బా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అసలు పిచ్చెక్కిందన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇంకొకటి వరలక్ష్మి గారి యాక్టింగ్ మాత్రం సూపర్. నక్క క్యారెక్టర్ వేసింది మామూలు. ఆమె చచ్చిపోయినప్పుడు బాధ అనిపిస్తారు. ఎందుకంటే అందరి కళ్ళ నీళ్ళు అంటే అంత లీలమైందన్న సినిమా. గెటాప్ సీన్ గారి క్యారెక్టర్ గెటాప్ సీన్ కూడా మనం గుర్తుపట్టలేము బ్రో. అంటే ఆయన మాట తీరు, ఆ స్లాగు, ఆయన గెటాప్ సీన్ అంటే గెటాప్ సీన్ బాగా అనిపించింది. చాలా రాకేష్ మాస్టర్ చనిపోయాడు కానీ ఆయన చూసుకుంటాం నాకే బాగా అనిపించింది. రాకేష్ మాస్టర్ ఏం యాక్టింగ్ చేసిండ్రు అని ఆయన క్యారెక్టర్ మళ్ళీ గుర్తొచ్చి మస్తు బాగా అనిపించింది అన్న. ఒకటే బ్రో ఓవరాల్గా సినిమా గురించి చెప్తా, థియేటర్ ఏ వాళ్ళకి చెప్తా, అడుక్కొని మరి థియేటర్ తీసుకుంటారు బ్రో. అడుక్కొని మరి మా సినిమాలకు మా థియేటర్లకు మీ సినిమాలు ఏంటని అడుక్కొని మరి చెప్పకపోతే నా పేరు రాకేష్ కాదన్న. జై హనుమాన్. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా బ్లాక్ బస్టరు. ఈ సినిమా ఏదన్నా మనం సినిమా చూసామంటే ఆ సినిమాలో ఫస్ట్ చూసేది స్టోరీయే. ఈ సినిమాలో 90% స్టోరీయే చూస్తాము. ఈ సినిమాలో ఏ సినిమా హిట్ అయినా కూడా 90% స్టోరీ వల్ల హిట్ అయింది. ఈ సినిమాలో స్టోరీ చాలా బాగుంది. 55 కోట్లు పెట్టి ప్రశాంత్ వర్మ సినిమా తీశాడు. ఇంకో పబ్లిసిటీ ఖర్చు ఇంకో 5 crores పెట్టి మొత్తం కలిపి 60 కోట్లతో సినిమా తీశారు. ఈ సినిమా 500 కోట్లు గ్యారంటీ సంపాదించింది. ఈ సినిమా గ్యారంటీ చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా. చిరంజీవి గారితో ఈ సినిమా తీసింటే 1000 కోట్లు ఫస్ట్ 1 వీక్లోనే సంపాదించేది. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 అయినా కనీసము చిరంజీవి గారితో తీయాలని నేను మనస్ఫూర్తిగా యాజ్ ఎ మెగా ఫ్యాన్గా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో డైరెక్షన్ ప్రశాంత్ వర్మ గారు చాలా బాగా చేశారు. నేను కూడా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను. యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్తున్నాను, ఈ సినిమాలో స్టోరీ చాలా బాగా రాశారు. స్టోరీ రైటర్ చాలా దాన్ని ఏమంటారు, ఈ సినిమాలో 100కి 90% సక్సెస్ అయ్యాడు స్టోరీ వల్ల. గ్రాఫిక్స్ లాస్ట్ 20 minutes ఉండిద్ది. 20 minutes కేకలాగా ఉండిద్ది. సినిమా మొత్తం మీద గ్రాఫిక్స్ చాలా బాగా తీశారు. ఆదిపురుషు అని సినిమా తీశారు అంతకుముందు 400 కోట్లు పెట్టి. ఓం రౌత్ గారు వేస్ట్. ఈ సినిమాలో 55 కోట్లతో ప్రశాంత్ వర్మ గ్రాఫిక్స్ చాలా బాగా తీశాడు. హనుమంతుడు కనిపించిన 3 సీన్లు ఉంటాయి. అంటే 3 సార్లు కనిపిస్తారు. ఒకసారి మంచుకొండని బద్దలు కొట్టుకొని చివరిలో క్లైమాక్స్లో వస్తాడు. అలాగే బంగారు గద తీసుకొని ఆంజనేయ స్వామి వస్తాడు. అలాగే పెద్ద బాహుబలిలో పెద్ద విగ్రహము, రానాది బాహుబలిలో విగ్రహం ఎలా ఉంటుందో అలాగే హనుమంతుని విగ్రహం పెద్దది ఉండిద్ది. ఆ విగ్రహము చూపించిన ప్రతిసారి చాలా బాగుండిద్ది ఈ సినిమాలో. సినిమా బ్లాక్ బస్టర్ అంతే.